వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. ప్రజలకు అందుబాటులో లేని బోండా ఉమా లాంటి నాయకుడు ప్రజలకు అవసరమా అని ఆలోచించాల్సిన అవసరం ఉందని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజానికి అంతా కోరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ చూసి బోండా ఉమాకి కపట ప్రేమ ఒకటి పుట్టింది. 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా పనిచేశాడు. ప్రజల్లో తిరగలేదు. ఓడిపోయాక ప్రజల్లో కనబడిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. ఏ గుమ్మానికి వెళ్ళి ప్రచారం ఓటు అడగట్లేదు. అంటే ఓటే అడగని వ్యక్తి రేపు ప్రజల్ని ఏ విధంగా కలుస్తాడు? ఉదయం 11 గంటలకు నిద్రలేసి అతను బయటకు వస్తాడో తెలియదు, ఎప్పుడు తిరుగుతాడో తెలియదు. ప్రజలకి అందుబాటులో లేని ప్రజానాయకుడు అవసరమా అని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలంతా అడుగుతున్నారు. మీరు చూసారు ఎప్పుడైనా ఓటు అడగడం? ఏదో 10 నిమిషాలు పావు గంట 2 ఫోటోల కోసం ఒక వీడియో కోసం దిగి సెంటర్లో ఒక మీటింగ్ పెట్టుకుని వెళ్ళిపోతాడు తప్ప ప్రతి గుమ్మానికి వెళ్ళడం కానీ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కానీ ఏ మాత్రమైన చిత్తశుద్ధి ఉందో అతనికి బోండా ఉమా అనే వ్యక్తికి. అందుకే ప్రజలందరూ చెప్తున్నారు, మీరు ప్రతి గడపకి వస్తున్నారు, ప్రతి గుమ్మానికి అడుగుతున్నారు. జగనన్న పథకాలు ప్రతి గుమ్మానికి వస్తున్నాయి. అందుకే మా గుమ్మంలోంచి మేము తప్పకుండా మేము ముందుకు వచ్చి ఓటేస్తామని చెప్పని ప్రజలకు చెబుతుంటే చాలా సంతోషంగా. తప్పకుండా ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో 170 సీట్లు గెలుస్తారని, సెంట్రల్ నియోజకవర్గం మంచి మెజార్టీతో గెలుస్తుందని పూర్తి నమ్మకం, విశ్వాసం నాకుంది. మార్చి 17వ తేదీన చిలకలూరిపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని టీడీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ బోండా ఉమా పిలుపునిచ్చారు. ఈరోజు దేశ భవిష్యత్తు కోసం అక్కడ గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి పదంలో దేశాన్ని ఎటువంటి స్కాములు కానీ ఎటువంటి అవినీతి ఆరోపణలు కానీ లేనటువంటి ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ దేశం ముందుకెళ్తుందనేది విషయం మనందరూ చూసాం గత 10 సంవత్సరాలుగా. అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాన్ని దుర్మార్గమైనటువంటి పరిపాలనతో అవినీతితో అడ్డగోలుగా దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ, అలాగే తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కూడా కూటమితో ముందుకెళ్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా రేపు ఆదివారం నాడు చిలకలూరుపేటలో అతిపెద్ద బహిరంగ సభ, దాదాపు 15 లక్షల మంది ప్రజలతో ఏర్పాటు చేసే బహిరంగ సభలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆ సభకి విచ్చేస్తూ ఉన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వికలాంగులకు కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక గౌరవ అధ్యక్షులు ముత్యాల రామదాసు డిమాండ్ చేశారు. ఏమైంది? ఆ యాక్ట్ వల్ల వికలాంగులకి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనేది ఒక డిస్కషను. 2, మేము అడిగింది యాక్చువల్గా ఏంటంటే దాదాపుగా ఇండియా వైజు 6 నుంచి 7 కోట్ల జనాభా ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ రాజకీయ ప్రాతినిధ్యం అయితే లేదు. అటు అసెంబ్లీలోని లేదు, ఇటు విధానసభల్లోని లేవు, ఎక్కడ నామినేటెడ్ పోస్టులోని లేవు, అని పార్లమెంట్లోని లేదు, రాజ్యసభల్లోని లేవు. మెయిన్ ఏంటంటే 77 సంవత్సరాల స్వతంత్ర ఫలాల్ని ఎవరు అంటే చాలామంది పొందలేకపోయారు. అందులో మరీ దారుణంగా ఉన్న పరిస్థితి ఏంటంటే వికలాంగులది, అంటే దివ్యాంగులుగా మార్చినప్పటికీ కూడా 2016 యాక్ట్ ఏదైతే ఉందో నిజంగా మోడీ గారికి నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాం వికలాంగులు అందరూ. ఎందుకంటే వికలాంగులు దివ్యాంగులుగా మార్చారు. ఈ యాక్ట్ దాదాపుగా ప్రెస్కి తెలియట్లేదు, ఆల్మోస్ట్ ఎవరికి ఏమీ తెలియట్లా. ఇంక వికలాంగులకి ఖచ్చితంగా ఈ యాక్ట్ మీకుంది, ఈ హక్కులు మీకున్నాయి, మీరు మిమ్మల్ని హింసిస్తే ఈ రకమైన పనిష్మెంట్లు ఉన్నాయనేది కూడా ఎవరికి ఏమీ తెలియదు. అలాగే వాళ్ళ జీవనోపాధి ఏంటి, అసలు వాళ్ళు ఎలా బతుకుతున్నారో, వాళ్ళు చాలా దారుణమైన దుర్భర పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళకి అసలు ఏంటి ఎకనామికల్గా వాళ్ళ పొజిషన్ ఏంటి, జాబ్ పరంగా ఏంటి, జాబులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి. నవ్యాంధ్ర భవిష్యత్ దశ దిశ చూపే విధంగా ఎన్డీఏ కూటమి సభ దద్దరిల్లాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అలాగే మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అన్ని 3 పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా, అలాగే 175 నియోజకవర్గాలకు సంబంధించిన పోటీ చేసే అభ్యర్థులు, ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా ఈ బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మరి మన పార్టీ దశ నిర్దేశం చేసే విధంగా 3 పార్టీల ఉమ్మడి బహిరంగ సభని మరి పెద్ద ఎత్తున లక్షలాది మంది తరలివచ్చే ఈ సభలో మరి మన నియోజకవర్గం నుంచి కూడా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు, యూనిట్, క్లస్టరు, బూతు, గ్రామ పార్టీ, మండల పార్టీ, నియోజకవర్గ పార్టీ, రాష్ట్ర పార్టీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా ఎవరైతే సాధికార సమితి కేఎస్ఎస్ కుటుంబ సాధికార సమితి 8,500 మంది సభ్యులు ఉన్నారో మన కుటుంబం, తెలుగుదేశం పార్టీ కుటుంబం అందరం కూడా ఈ చిలకలూరుపేట బహిరంగ సభ కదిలెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా సమాచారం, సంబంధిత వాహనాల ఏర్పాటు కూడా ఉంటుంది. అది దయచేసి పెద్ద ఎత్తున ఈ చిలకలూరుపేట బహిరంగ సభని, ఈ ఉమ్మడి పార్టీల కూటమి ప్రజాగళం బహిరంగ సభని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని, పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతున్నాను. చలో చిలకలూరుపేట. పవన్ తమను నమ్మించి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోతనకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ పశ్చిమ జనసేన కార్యాలయం వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. మనం మాట్లాడాల్సింది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తారని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అక్కడ మరి పొత్తులో ఉన్న పార్టీలు నిన్న చాలా బీభత్సం సృష్టించారు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మన పార్టీ అధ్యక్షులు పోటీ చేస్తారు దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు బ్యానర్లు చించి, కార్యాలయం తగలబెట్టి, నానా దుర్భాషలు ఆడితే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో బాధ్యత కలిగిన ఒక్క నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడారు. పొత్తు ధర్మం ఇలాగైతే ఎలా అని నేను మీతో ఒక మాట పంచుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎవ్వరు మాట్లాడినా మనం స్పందించాం. వైసీపీ నాయకులు మాట్లాడినా స్పందించాం, బయట నాయకులు మాట్లాడినా స్పందించాం. గీతాంజలి మరణానికి కారకులైన దోషులను శిక్షించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో సింగినగర్ నందు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. గీతాంజలి మరణానికి ఎవరైతే కారణమో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేసి శిక్ష విధించాలని మహిళా లోకం మొత్తం కూడా కంఠంతో మాట్లాడుతాము. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం గుండాలు నిజంగా ఐటీడీపీ అనేటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు పెంచి పోషిస్తూ ఉన్నాడు. దానికి తోడుగా మరి పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ అయినప్పటికీ కూడా మనుషుల మనోభావాలు ఎలా ఉంటాయో తేల్చుకునేటువంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ ఈ రెండు కలిసి పాప అమ్మాయిని జగనన్న ఏదైతే ఇళ్ల పట్టా ఇచ్చి సంబరంగా చేసుకునేటువంటి తన అసెంబ్లీలో మరి దాన్ని కోట్ చేసుకుంది. మరి దాన్ని వీళ్ళు వక్రీకరించడం అనేటువంటిది అది చెప్పలేనటువంటి మాటలతో వర్ణనాతీతం అన్నమాట అమ్మాయి బాధ. ఎందుకంటే నిజంగా మగవాళ్ళు సిగ్గుపడాలా, ఇంట్లో ఆడదలేందే మీకు పూట గడవదు. కానీ మహిళా లోకంలో ఉన్నటువంటి ఎవరైతే ఇట్లాంటి మాట్లాడే వాళ్ళందరినీ కూడా కించపరిచే విధంగా ఈ టీడీపీ అనేటువంటిది, జనసేన అనేటువంటిది పెంచి పోషిస్తారు. ఎవరైతే అజయ్ సజ్జా అనేటువంటి వెధవ వాడిని నోటికి అడ్డు లేదు. గతంలో బొక్కల వేస్తానిలా కూడా వీడికి సిగ్గుసరం లేదు. సిగ్గుసరం ఎందుకు లేదంటే వీడు ఉమ్మేసినా కూడా చుట్టుకుపోయే రకం. ఎందుకంటే గతంలో వాడిని బొక్కలు వేసి తన్నినా కూడా నాకు చంద్రబాబు నాయుడు ధైర్యం ఉన్నాడు అనేటువంటి దానిలో అప్పుడు కొంచెం తగ్గినా కూడా మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలతో పేలాపలు పొందుతున్నటువంటి ఎవడైతే అజయ్ సజ్జా ఉన్నాడో వాడిని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాంబాబు అనేటువంటి వ్యక్తి, అతడు బోండావమ్మ అనుచరుడు. మరి వాడిని కూడా ఇవాళ తెనాలి పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాడికి కూడా కఠినమైనటువంటి శిక్ష విధించాలని కూడా మేము మహిళా లోకం మొత్తం కూడా తెలియజేస్తామన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.